హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము షాప్ కోసం ఫర్నిచర్ తీసుకొచ్చామన్నమాట. కౌంటర్ను ర్యాక్స్ చేపిద్దామని చెప్పేసి ఫర్నిచర్ తీసుకొచ్చాము. అప్పటి వీడియో అన్నమాట. మేము ఈ సామాన్ అంతా మేము మా గోదావరిఖంలోని షాప్లోనే తీసుకున్నామండి. శివం షాప్ అని చెప్పేసి అందులోనే తీసుకున్నామన్నమాట. మేమైతే దాదాపు ఏ సామాన్ తీసుకున్నా కానీ ఇద్దరం కలిసి వెళ్ళి చూసి ఇద్దరికి నచ్చితేనే తీసుకుంటామన్నమాట. అలాగే ఇవి డెకోలం అన్నమాట. కౌంటర్ మీదకి షీట్స్ తీసుకోవాలని చెప్పేసి వెళ్ళి చాలా వరకు చూసామండి. మనకు మరకలు ఏర్పడకుండా ఉండాలి అని చెప్పేసి ఆలోచించి తీసుకున్నామన్నమాట. అడిగాలి కాదు ఈ పని షాప్లో అన్నీ కొనుక్కోవడం అయిపోయిన తర్వాత ఒక ట్రాలీ మాట్లాడుకొని అన్నీ అందులో వేసుకొని తీసుకొచ్చామన్నమాట. అయితే ఇది వచ్చేసి వాళ్ళు డే టైం మొత్తం అవి కొలతలు పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నారండి. నైట్ వచ్చేసి కబోర్డ్స్ లాగా కొట్టారనమాట. కానీ వాళ్ళ పని అయితే చాలా ఫాస్ట్గా చేశారండి. మేము అనుకోకుండా ఒక 2 డేస్లోనే ముహూర్తం వచ్చిండే షాప్ ఓపెనింగ్కి. నేను అనుకున్నాను ఒక 1 వీక్ అట్లా పడుతుంది కావచ్చు అనేసి అనుకున్నాను. కౌంటర్కును ర్యాక్లకు సంబంధించిన సామాన్ అంతా మా ఆయన ఇద్దరు వర్కర్లు కలిసి వెళ్ళి బుధవారం రోజు తీసుకొచ్చారండి. మేమేమో కౌంటర్ మీదకి డెకోలం షీట్స్ అని చెప్పేసి మేము శుక్రవారం వెళ్ళామన్నమాట. వీళ్ళు బుధవారం తీసుకొచ్చి గురువారం రోజు ఏదో పని ఉందని వెళ్ళారు. శుక్రవారం రోజు పని అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు టీగిని పెట్టించేసి నేను గుడికి వెళ్ళానన్నమాట. మంచి రోజు ఎప్పుడు వస్తుందో అయ్యగారిని అడిగద్దామనేసి వెళ్ళానండి. అయ్యగారు అయితే సోమవారం రోజు ఫిబ్రవరి 3కి మంచి రోజు అమ్మ, వసంత పంచమి, ఆ రోజు ఖచ్చితంగా ఓపెన్ చేయండి షాపు అనేసి అన్నారన్నమాట. కానీ ఇంత తొందరగా అంటే పనులు కాలేదండి అనేసి అంటే ఒక 5గురినైనా మంచిదే పిలిపించి ఓపెన్ చేపియండి షాపు అనేసి అన్నారు. అదే విషయం మా ఆయనతో చెప్తే 5గురిని పిలవడం ఒకసారి, అందరిని పిలవడం ఒకసారి ఎందుకు, వేరు చేసినట్టొద్దు, అంతా ఒకటేసారి చేసుకుందాం, కొంచెం రిస్క్ అయినా మంచిదే అనేసి అన్నారన్నమాట. తర్వాత వచ్చేసి తను వచ్చేసి వాళ్ళకి చెప్పాడన్నమాట, ఇట్లా 2 డేస్లోనే వచ్చింది, కొంచెం ఫాస్ట్గా చేసిస్తారంటే పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారండి. చాలా త్వరగా చేసి ఇచ్చారు. రేపు పొద్దుగా వస్తారు లేబర్స్, ఇంటికి వేరు చీకటి అయింది కదా. కబోర్డ్స్ చేసిన వాళ్ళైతే పాపం మాకైతే ఫుల్ సపోర్ట్ చేశారండి. ఇట్లా 2 డేస్లోనే ముహూర్తం ఉంది అనేసి అంటే పాపం వాళ్ళైతే శుక్రవారం రోజు అయితే నైట్ 12-1 వరకు అట్లా చేశారండి. మళ్ళీ శనివారం రోజు పొద్దున్నే వచ్చారన్నమాట. వచ్చి మొత్తం కౌంటర్ అవి అన్నీ రెడీ చేసి ఇచ్చేసి మధ్యాహ్నం వరకే మాకు అప్పగిచ్చేసి వాళ్ళు వెళ్ళారండి. గ్లాస్ ఫిట్టింగ్ చేస్తామనేసి అన్నారు. కాకపోతే టైం లేదు కదా, గ్లాస్ ఫిట్టింగ్ అంటే బాగా కొంచెం టైం పడుతుంది, నిదానంగా ఉంటే బాగుండు అనేసి అనిపించింది. అందుకోసం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం రూమ్ అంతా దులిపేసి కబోర్డ్స్ అన్ని జరుపుకుంటూ మొత్తం నీట్గా ఊడ్చుకుంటూ వచ్చామండి. ఎందుకంటే మళ్ళీ సున్నాలు వేయాలి, పెయింట్లు వేస్తే మళ్ళీ షాప్లో అన్ని సామాన్ అంతా సర్దిన తర్వాత కూడా మళ్ళీ సర్దనికి వీలు కాదు కదండి ఉడవనికి. అందుకోసం అని చెప్పేసి కబోర్డ్స్ అన్ని జరుపుకుంటూ సజ్జల మీదలు ఊడ్చుకుంటూ అదంతా నీట్గా దులుపుకుంటూ క్లీన్ చేసుకున్నామండి. అట్లా అవన్నీ చేసేసరికి ఈవినింగ్ అయిపోయిందన్నమాట. ఇక మళ్ళీ మా బంగారు మా ఆయన ఇద్దరు కలిసి షాప్కి వెళ్ళి పెయింట్లు, సున్నాలు ఇట్లా అవన్నీ కొనుక్కొచ్చారండి. మా బంగారు కూడా ఎంత బాగా చేస్తాను. మన బ్రహ్మ సగానికి ఎక్కువ అయిపోయింది. డాడేసిండ సగానికి ఎక్కువ అయిపోయింది అంటే నాది గింతంతే అయింది. బ్రష్ మంచిగా చేస్తే నేను వేస్తా చకటక్. వేస్తుందా బిడ్డ? కంగనాల కోసం బంగారు కూడా కష్టపడబట్టే. బంగారు కూడా కష్టపడబట్టే. బ్రష్ రెడీయా? రెడీ. ఇప్పుడు నేను వేస్తా. అది ఏమో వెరైటీ వచ్చింది. తడి అదే టిన్నర్ది. అది టిన్నర్. ఇంతసేపు మనకు పేరు గుర్తు రాలే. నాకు గుర్తుంది. మరి చెప్పలే? చెప్పిన నేను అప్పుడేనా కదా, టిన్నర్ స్మెల్ మస్తు ఉంటుంది బంగారి అని. మన వాసన పేరు అడిగినప్పుడు ప్రసాదం వచ్చినప్పుడు దాని పేరు అడిగినప్పుడు చెప్పలేము.
ఏమో ఇక అప్పుడు బుక్కిన ఇక అట్లా గీత తీసుకురా బిడ్డ దానికి అది పట్టుకోవాలి పక్క పట్టుకుంటా తాత అది జాగ్రత్తది ఆ, చల్లబడ్డా నువ్వా అయ్యో దేవుడా సారీ ఇంత రాడు పట్టుకొని మీరు చెప్పిన దాటితే అది మా ఓకే తాత పట్టుకుంటా అక్కడ పట్టుకోవాలి గట్టిగా అది నాది మిషన్ బాక్స్ తీసుకురావన్నా మరి బంగారి మిషన్ కాడ బ్రౌన్ కలర్ బాక్స్ తెలుసు మేము నువ్వు చూసుకుంటావు నేను వాళ్ళు చూసుకుంటావు మంచిగా మంచిగా ఇగో ఏ సూపర్ వండర్ ఇది పెయింటర్ కూడా ఇది ఎక్కడండి మీది పెయింటింగ్ షాపు పెయింటింగ్ షాప్ ఎక్కడండి మీది ఇంత బాగా వేస్తారు అసలు పెయింటర్ కూడా ఇప్పుడు పెయింటర్ వచ్చి చూసినా కూడా అబ్బా ఇది ఏ పెయింటర్ వేసిండి మాకు కావాలి ఈ పెయింటర్ అని అడుగుతారు మేము బుట్టి ఫ్యామిలీ పెయింటర్స్ అండి మేము ఏ పని ఉంటే ఆ పనిలోకి ఇమిడిపోతాం మరైతే ప్రవేశం చేస్తాం మేము ఇప్పుడు అంతేనా? బయట అనుకోండి అసిస్టెంట్ అవుతా ఇప్పుడు పెయింట్ కాబట్టి పెయింట్ అమ్మాయినా మీ ఆయన ఏం చెప్తాడండి అసలు మా ఆయన ఆల్రౌండర్ అండి కార్పెంటర్ పెయింటర్ అది డిష్ వైరా కరెంట్ వైరా అవునా మరి మెల్లగా గత పురుసత్ కూర్చున్న దాని దగ్గర మంచిగా ఉంది అది మనం అన్నం తిన్నాక స్టార్ట్ చేసుకుంటే అయిపోద్ది మళ్ళా నాకు తెలిసి 12 అయిపోద్ది కావచ్చు కదా రేపు సండే మమ్మీ రేపు డాడీ బుయ్యి పోతాడు మమ్మీ ఎటు డాడీ వాళ్ళది రేపు గెట్ టుగెదర్ పోగాను రేపు అది దీనిలో పెట్టే పని ఉన్నాయి కదా ఈవినింగ్ వరకు వస్తాడు ఈవినింగ్ అవుతుందా అసలు నేను ఇంకా పోలేదు పార్టీ కాడికి అప్పుడే అచ్చుడి కాడికి కూడా ఆలోచిస్తారు వీళ్ళు అనుకుంటాను కావచ్చు కదా డాడీ ఓడు కూడా పోతాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ హట్ అవుతారు ఇక్కడ షాప్ మమ్మీ అక్కడ స్నేహితులు ఏది గొప్ప అంటావు షాపే గొప్ప అంటాడు డాడీ అని అంటే నాకు నా స్నేహితులే గొప్ప అంటాడు నువ్వు ఘోరం మనోగిరా అంటే మన స్నేహితులే గొప్ప అంటాడు డాడీ ఎల్లుండి వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తారట వాళ్ళు కూడా వస్తారు షాప్ ఓపెనింగ్ వాళ్ళన్నప్పుడు ఎల్లుండి ఇన్వైట్ చేస్తాడు ఇప్పుడు వస్తావా డాడీ కూడా పోయి కలుస్తేనే కదా ఇన్వైట్ చేసేది ఫోన్ ఫోన్ కా ఫోన్ లేదు పోడే పాప గిన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు కలుసుకోవద్దు బిడ్డ 25 సంవత్సరాలు అవుతుంది అలా చూసినావా పాపం ఆ ఎమోషన్ పండించాలి డాడీ అక్కడికి పోయి నీకేమవుతుంది నువ్వు పండిస్తున్నావు ఎమోషన్ ఇక్కడ మీ డాడీ ఆ రేంజ్లో ఏం చెయ్యడు నీ లెక్క ఓవరాక్షన్ చేద్దామని నేను చెప్పినాను మరి ఎందుకంటే నేను చెప్తాను నా యాక్టింగ్ ఏదో నేను చేస్తాను నిజంగా పని దాటుతుంది ఈజీగా ఈజీ పడినట్లయితే అవుతుంది పట్టుకో కానీ ఇవాళ టీ చేసి కంప్లీట్ చేయాలి అట్లయితే మీ అక్కయ్య ఉంటే అక్కయ్య కూడా చేసుకోవచ్చు హాస్టల్ ఉన్నాయి కదా అదే కదా రేపు మధ్యాహ్నం మేడం ఫోన్ చేసి ఇద్దరా అని అడుగుతావా మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళా మండే రోజు ఈవినింగ్ వరకు అడగొడతా మేడం అని రిక్వెస్ట్ చేయాలి పాప మేడం మంచిదే బిడ్డ ఉంటుంది మాట కానీ ఎగ్జామ్ కానీ ఒప్పుకోకపోతే నువ్వేమంటావు చెప్పు దీనికి కూడా ఒప్పుకోరు ఎందుకు అసలు షాప్ ఓపెనింగ్ మహాలక్ష్మి పేరు పెట్టుకున్నాను ఎంత తిడతాను ఇక పంపియా అని అన్నదంటే మేడం ఖచ్చితంగా కొంచెం వీలు కాదన్న కింద లెక్క అలా ప్రాక్టికల్స్ ఉన్నాయి ఇంకా హాల్ టికెట్ రాలేదట అదే నిలిచాను అడిగినా ఏం చెప్పారు
రానన్నది కానీ ఇప్పుడు ప్రాక్టికల్ ఆ రోజు క్యాన్సిల్ అయింది అనుకో ఏం చేస్తుంది రమ్మంటే వస్తుందిగా మళ్ళీ ఈవినింగ్ వరకు అడగొడతాను చేతమేంది? దేవునికి దండం పెట్టుకుంటాను ఒక్కరోజు క్యాన్సిల్ కావాలని ట్యూస్డే నుంచి వెళ్ళి ఉండాలి ఎంతైనా ఎల్లుండే కదా. ట్యూస్డే డాడీ ఇవాళ మధ్యలో ఏం లేదు. ఫస్ట్ తినండి. ఇంకేమో ఇంటికి వెళ్ళి వంట చేశాను అంటే ఓన్లీ కర్రీ చేశాను అనమాట రైస్ కడిగి పెట్టించాను ఇక వచ్చేసరికి ఏ టైం అవుతుందో అప్పుడే వేడిగా వండుకొని తినొచ్చు కదా అని చెప్పేసి రైస్ కడిగి పెట్టించాను అనమాట కాకపోతే మళ్ళీ ఇక వర్క్ చేస్తూ ఉంటే మధ్యలో అనిపించింది తిన్నాం అనుకోండి మళ్ళీ చేత కాదు డే మొత్తం అలసిపోయి ఉన్నాం కదా తిన్న వెంటనే నిద్ర వస్తుంది అని చెప్పేసి ఆలోచించి ముగ్గురం అసలు ఏం తినలేదండి లాస్ట్లో 9:30 or 10 అవుతుంది అప్పుడు అనుకోకుండా మిర్చిలు తీసుకొచ్చాడు అన్నమాట మా ఆయన బయటకు వెళ్ళి అన్నం కూడా తినట్లేదు కదా మరీ ఏం తినకుండా ఉంటే రేపు ఓపెనింగ్కి ఇంకా ఇబ్బంది అవుతుంది ఏదన్నా తినండి అని చెప్పేసి మిర్చీలను బజ్జీలు తీసుకొచ్చాడండి అవే తింటున్నాం అన్నమాట సిలబస్ కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 12:51 మా అవతారాలు నీకు ఏం చేద్దాం వచ్చాడు హీరో సున్నం వేసేసరికి కంప్లీట్ అయ్యేసరికి 1 అయింది 1 వరకు మన అవతారాలు ఎట్లున్నాయి ఇంకా కానే లేదు. 12:52 ఇంకా 8 minutes. చెప్పులు కూడా పెట్రోల్ పెట్టి మంచిగా తుడుచుకో. ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దున్న మంచిగా షాప్ ఓపెనింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్